కాలక్షేపం నుంచి మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. ఎచ్చటికి పోతావి రాత్రి. రచన సత్యవతి. ఎన్నిసార్లు గుచ్చి గుచ్చి అడిగినా అదే సమాధానం. చావు తెలివి అంటే ఇదేనేమో. ఎందుకట్లా చెప్తావు? ఉన్న సంగతి చెప్పు. నువ్వెట్లాగూ చనిపోబోతున్నావు. ఇంకెందుకు భయం? ఉన్న సంగతి చెప్పే. పర్వాలేదు, ధైర్యం తెచ్చుకో. మళ్ళీ అదే సమాధానం ఎక్కడో నూతిలోంచి. చచ్చేదాన్ని ఎందుకమ్మా అట్లా వేధిస్తారు? ఇప్పుడైనా శాంతిగా ఉండనివ్వరా? శాంతిగా చావనివ్వరా? ఒక పెద్దావిడ. మా తుజే సలాం. చాలా బాగా చెప్పావు. బతుకులో చావులో శాంతి పరిరక్షణే కదా మన ధ్యేయం. జీర్ణం జీర్ణం, హత్యలు జీర్ణం, అవమానాలు జీర్ణం, అత్యాచారాలు జీర్ణం. అన్నిటికీ కప్పేద్దాం తెల్ల దుప్పటి. అందుకుందాం అటాప్సీ రిపోర్ట్. అయిపోయింది మరణ వాంగ్మూలం. చాలా సింపుల్. కడుపు నొప్పి భరించలేక చనిపోవడం. చేతులు కడిగేసుకొని పోదాం. అలవాటేగా మనకిలా రోజుకి 2-3 శవాల్ని అప్పగించుకోవడం. గుండెతో పాటు ఎండ కూడా మండుతుంది. జనాభాలో సగం మందికి నిస్సహాయత, మరో సగం మందికి నిర్లిప్తత. ఎవరెటు పోతే మనకి? మన జీతాలు మన ఆదాయాలు మనకొస్తున్నాయి. చోడ్దో ఏ సబ్ బాతోంకో. నేనే నా మార్గం, నేనే నా గమ్యం. ఇంటి తాళం తీసే ఉంది. సుపుత్రుడు ఇంటికి వచ్చి కూర్చున్నాడు. టీవీ ఎదురుగా ముఖం మార్చుకొని హక్కుల పోరాటం సాగిస్తున్నాడు. నాకు అలాగే కుర్చీలో చెరబడిపోవాలనుంది. కానీ ఒంటికి పట్టిన మృత్యువాసన కడుక్కోవాలిగా. ఎంత సబ్బునురుగా పట్టించినా, ఎన్ని నీళ్లు గుమ్మరించుకున్నా పోవడం లేదు. శరీరంలోంచి పుట్టుకొస్తుంది. అడుగంట పట్టిపోయింది. లోపలికి ఇంకిపోయింది. మన దగ్గర అరేబియా పర్ఫ్యూమ్స్ లేవు కదా. పద నాన్న, భోంచేద్దాం అన్నాను. ఏం భోజనంలే అమ్మా, రోజు అవేగా. నువ్వు చేసే వంటలు తిని తిని బోరు కొట్టేసింది. సతీష్ వాళ్ళమ్మ రోజుకొక రకం చేస్తుంది. నీకు తీరదుగా. కోర్టులు, ఆసుపత్రులు, ఆడవాళ్ళు. ఈ మధ్య రమణ కూడా కొంచెం ఇలాగే మాట్లాడుతున్నాడు. వీడు అనుకరించడంలో అందవేసిన చెయ్యి. ఆరోగ్యంగా బ్రతకడానికి ఏం తినాలో చెప్పి చెప్పి విసుగొచ్చింది. ఏదో చెప్పబోతుంటే సరే పద తినేద్దాం. మరి నేను అడిగింది ఏం చేశావు అన్నాడు. తినడం నన్ను ఉద్ధరించడానికి లాగా. అదే సాయంత్రం నాన్నొచ్చాక ఆలోచిద్దామన్నాను. కొన్నిటికేమో ఆడవాళ్ళకి నిర్ణయించే హక్కులుండాలి అంటావు. నీకిష్టం లేకపోతేనేమో నాన్నమిందికి నెడతావు. తెలివి. నిండా 13 ఏళ్ళు లేని ఈ పసిబెదవకి ఇంత చెనువిచ్చి పెంచడం తప్పేమోనని ఎప్పుడూ ఆలోచించలేదు. నాకింతవరకు ఒక్క పుట్టినరోజైనా చేశావా? మా ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం ఎంతో గ్రాండ్గా చేసుకుంటారు. ఎన్ని బహుమతులో వాళ్ళకి. సాయంత్రం ఆలోచిద్దామన్నానుగా. అన్నం తినే. సరే, నాన్నతో చెప్పి నువ్వే ఒప్పించాలి. మరి నేను సతీష్ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తా. గబగబా అన్నం తినేసి పరిగెత్తాడు. సతీష్ కంప్యూటర్ కొన్నాక వాళ్ళిళ్ళు వదలడం లేదు వీడు. నీరసంగా అనిపించి మంచం మీద వాలితే కన్నీళ్లు తన్నుకువచ్చాయి. ఏం చెయ్యలేకపోతున్నాం. ఎందుకని? మన వల్ల ఏమీ కాదా? కడుపు నొప్పికి మందు కనిపెట్టలేకపోతున్నాం. సరే, కనిపెంచిన ఈ పసి వెధవకి కూడా నచ్చ చెప్పలేకపోతున్నానెందుకని? కాలింగ్ బెల్ మోగింది. రమణ దృష్టిలో నాది క్షణం తీరిక, దమిడి ఆదాయం లేని పని. వచ్చింది పద్మలత, మా చేయూత ఉప కార్యదర్శి. ఒక ఆవిడెవరో కౌన్సిలింగ్ కోసం వచ్చింది. ప్రొద్దున రజని రాలేదు. సాయంత్రం 4ంటికి రమ్మన్నాను. కాస్త నువ్వొచ్చి ఆవిడ చెప్పేది విను. ఏమిటిలా ఉన్నావు అంది. సుశీల పోయింది. ప్రొద్దున వాంగ్మూలం ఇచ్చింది. మామూలే. పద్మ పెదవి విరిచింది. మన కౌన్సిలింగ్ వల్ల ఏ లాభమూ కనిపించడం లేదు. దండగేమో అనిపిస్తుంది. నిరాశపడి ఏం చేస్తాం? మన పని మనం చేయాలిగా. సరే, 4ంటికి ఆఫీస్కొచ్చే అని వెళ్ళిపోయింది. ఎంతో ఆవేశంతో ఆవేదనతో వస్తారు. కడుపులో ఉన్నదంతా చెప్పేస్తారు. కంటికి కడివెడుగా ఏడుస్తారు. కానీ భయం.
ఏం చేయడానికి భయం. చివరికిలా ప్రభుత్వ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో తేలి మరణ వాగ్మూలాలు చాలా జాగ్రత్తగా ఇచ్చి మంచిదనిపించుకుంటారు. చావులు చావులు, తల్లులు పిల్లలు, కుటుంబాలు. చావో బ్రతుకో కుటుంబ పెద్దే నిర్ణయిస్తాడు. కూటి కోసం గూడు కోసం అలమటించి అప్పులు, కలర్ టీవీలకి ఫ్రిడ్జ్లకి అప్పులు, కట్నాలకి లాంఛనాలకి అప్పులు, చివరికి పురుగుల మందులు, వేధింపులు, అనుమానాలు, అవమానాలు, చావులు. రమణ వెక్కిరించకు ప్లీజ్. నాకు తెలుసు నా ఒక్కదాని వల్ల ఏమీ కాదని. నాకు ఇది కూడా తెలుసు. నాకన్నా కష్టపడేవాళ్ళు, ఆలోచించేవాళ్ళు చాలామంది ఉన్నారని. వెక్కిరింపు నేను భరించలేను. దయచేసి ఆపు. ఆవిడొచ్చింది 4ంటికి. ఆవిడ మీద జరిగేది భౌతిక హింస కాదు. ఆవిడ పేరు ప్రియంవద. మానసిక చిత్రవద. అనునిత్యం బయటికి కనపడని హింస. మాటలు కంపు కొట్టే మాటలు, యాసిడ్లో ముంచిన బాణాలు, గుండెకి చిల్లులు పొడుస్తూ గాయాల మీద గాయాలు చేస్తూ, ఒక్కొక్కసారి పేడ ముద్దలు ముఖానికేసి కొట్టినట్లు, ఒక్కొక్కసారి అజీర్ణ రోగి ఆవిడ మొహం మీద వాంతి చేసుకున్నట్లు, ఎప్పుడూ సల్ఫర్ డయాక్సైడ్ పీలుస్తూ చావుకి దగ్గరగా. ఎలా ఉన్నావు మరి ఇన్నాళ్ళు? పిల్లల చదువులు, కుటుంబము, పరువు, డబ్బు. ఇప్పుడు పిల్లలు పెద్దయ్యారు. వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు. విడాకుల చట్టం ఉందిగా, ఆడపిల్లలకి పెళ్లి కావాలి. తన దగ్గర డబ్బు లేదు. ఆయన ఏ కారణంతో ఇవ్వను? అతను మందిలో ఒక మనిషి, నాకు మరో మనిషి. రాత్రొక మనిషి, పగులొక మనిషి. ఏం చేస్తావమ్మా మరి? నీ మార్చే ఉపాయం చెప్పండి. పేడని గులాబీ పువ్వులా మార్చే మంత్రదండాలేవీ లేవు. కడిగేసుకొని దానికి దూరంగా ఉండడము, లేక రోజు రోజు భరిస్తూ ఉండడము. అతను లేని బ్రతుకంటే భయం. అతనితో బ్రతుకు భయమే. కడుపులో కాగడాతో కెలికినట్లు అనిపించింది. రజని వచ్చింది. మా సంస్థలో తనే ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తుంది. చాలా ఓర్పు. ఆమెకి అప్పగించి వరండాలో కూర్చున్నాను. హాట్ ఫ్లాషెస్ లాగా ఒళ్ళంతా ఆవిర్లొచ్చాయి. 35 ఏళ్లకి మోనోపాజ్ లక్షణాలు, శక్తి ఉడిగిపోతున్న లక్షణాలు, నరాలు ఒకదానికొకటి అంటుకుని మంట పుడుతున్నట్లు ఒళ్ళంతా చిట్టపటలాడిపోతుంది. కడుపులో మంట, మందులకి లొంగని మంట. జెంటాక్, ఓమేస్, పారే అన్నీ చెత్తబుట్టలు. లోపల ప్రియంవద ఏడుపు, రజని ఓదార్పు. ప్రియంవద చీకటి ముసురుకుంది. మబ్బులు కూడా ముసురుకున్నాయి. కాలం కాని కాలంలో ఈ మబ్బులేమిటో. ప్రియంవద భుజం మీద చెయ్యి వేసి రజని బయటికి వచ్చింది. గుమ్మంలో నిలబడి అనునయించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యకు పూనుకోనని మాట ఇవ్వమంది. నీకు మేము ఉన్నాం అంది. సుశీలతోనూ ఇలాగే అంది. ప్రియంవదకి వాళ్ళ ఆయన్ని మార్చే మంత్రం కావాలి. ఏడవలేక నవ్వుకున్నాం ఇద్దరం. మబ్బులు ముసరడంతో పాటు గాలి కూడా మొదలైంది. వర్ష సూచన. ఇంటికొచ్చే మెట్లెక్కుతుంటే అమ్మ గొంతు కంగున వినబడుతుంది. పుట్టిండ్లు ఊళ్ళోనే ఉండడంలో లాభాలెన్ని ఉన్నాయో నష్టాలు అన్నీ ఉన్నాయి. మీ అమ్మకి కూడా వాళ్ళ తాతకి మళ్ళీ ఇండ్లు పట్టదు. మా నాన్న కూడా ఇంతే. పార్టీ పార్టీ అని ఇండ్లు పట్టకుండా తిరిగేవాడు. బహుశా నా కూతురుతో కాబోలు అంటుంది. అవును, నేను వెంకట్రామయ్య గారి మనవరాలి. నా ఇండ్లు, నా పిల్లల్ని చూసుకుంటూ కాస్త నాకు నచ్చిన పని చేయగలుగుతున్నాను. నాకు ఆయనకి పోలిక. ఆయన జైలుకి పోతే మా అమ్మమ్మ ఇంటిని, పిల్లల్ని, పొలాల్ని చూసుకుంది. ఆయన్ని గొప్ప హీరోలా అభిమానించి సహకరించింది. ఆవిడ యవ్వనం, ఆవిడ ఓపిక అన్నీ ఇండ్లు నిలబెట్టడానికే వేచిచ్చింది. ఓ గొప్ప వ్యక్తిగా ఈనాటికి గౌరవం పొందుతున్న మా తాత వెనక ఆవిడ ఉంది. నా వెనక ఎవరున్నారు? ఎక్కడికి వెళ్ళినా వంట వేళకి ఇండ్లు చేరాలి. పిల్లల హోంవర్కులు కూడా చూడాలి. మీ నాన్న అలా తిరిగితే మీ అమ్మ మిమ్మల్ని పెద్ద చేసింది. మరి నాకెవరమ్మా అన్నాను రోషంగా, విసురుగా. సంతోషించానులే. మనకి పాలు పోసే అబ్బాయి జున్నుపాలు తెచ్చాడు ప్రొద్దున. రమణకి ఇష్టమని బాగా మిరియాలు,
యాలక్కాయలు వేసి తెచ్చాను. వచ్చా కదా అని నా మనవరాలికి తలంటు పోశాను. ఈ పూటకి వంట కూడా చేసి పెట్టాను. వానొచ్చేలా ఉంది, ఇంక నే వెడతా. మీ నాన్న కంగారు పడతారు. అమ్మ డైలాగ్కి అవకాశం ఇవ్వదు. ఎంతసేపు లాక్సే. ఇలా అందరికీ అన్నీ అందించడం ఇంకా మానేయమ్మ, పెద్దదానివయ్యావు అని ఎంత చెప్పినా వినదు. భారతీయ నారి. నేను ఇలాగే అయిపోతానా అనుకుంటే వెన్ను జలధరించింది. నీ సిద్ధాంతాల కోసం ఆ పసి వెధవ మనసు నొప్పించకు. ఒక పుట్టినరోజు వేడుక చేస్తే ఏం నష్టం లేదు. నీ దగ్గర డబ్బు లేకపోతే నేనిస్తాలే అంది మరో 5 నిమిషాలకి మెట్లు దిగుతూ. దేనికి కొరగాని ఈ సేవలు మానేసి రమణ చెప్పినట్లు విను. దర్జాగా బోలెడు జీతం అనేసి నా మొహం చూడకుండా వెళ్ళిపోయింది. నీ కొడుకు చెప్పినట్లు విను. మీ అమ్మ చెప్పినట్లు విను. నీ మొగుడు చెప్పినట్లు వింటూ పో. సున్తే జావ్, ఇస్మే హై తుమారీ బలా. కళ్ళు మిరమిట్లు గొలుపుతూ మెరుపులు కిటికీ తలుపులు విస్సురుగా కొట్టుకుంటూ గాలి ఉండి ఉరుములు. బంగాళాఖాతంలో అకస్మాత్తుగా వాయుగుండం పడిందో ఏమో. బ్యాటరీ లైటు ఎక్కడుంది? ఎమర్జెన్సీ లైటు ఛార్జ్ అయి ఉందా అంటూ గృహప్రవేశం చేశాడు రమణ. అతని వెనకే వారసుడు. రమణకి ఈ మధ్య ముందు చూపు జాస్తి అయింది. కరెంటు పోయాక ఒకరినొకరు ఢీ కొట్టుకుంటూ చీకట్లో తడుముకొని అగ్గిపెట్టె వెతుక్కొని క్యాండిల్ వెలిగించుకోవడంలో భలే థ్రిల్లు ఉందనేవాడు పూర్వం. ఇప్పుడు కాస్త గాలి కొడితే చాలు కరెంటు పోతుందని భయం. నాన్న వచ్చాడుగా, ఇప్పుడు చెప్పు పుట్టినరోజు సంగతి అని మళ్ళీ మొదటికొచ్చాడు కొడుకు. అవునరా రవి, నీ పుట్టినరోజు మే నెలలో కదా, ఇప్పుడు చేసుకుంటానంటావేమిటి? రమణ విసుగ్గా. మే నెలలో వేసవి సెలవులు, ఎవరూ ఊళ్ళో ఉండరు. ఉన్నా ఇంటింటికి వెళ్ళి పిలవడం కుదరదు. ఇప్పుడైతే స్కూల్లోనే అందరినీ పిలిచేయచ్చు. పైగా పీయూష్ వాళ్ళక్క ఇప్పుడు ఇక్కడుంది. ఆవిడైతే పార్టీ చక్కగా అరేంజ్ చేస్తుంది. ఆవిడుండగానే చేసుకోవాలి. అసలు అమెరికాలో ఎవరికి తీరుకున్నప్పుడు వాళ్ళు పార్టీలు పండగలు చేసుకుంటారట. అసలు రోజునే చేసుకోరు. ఈసారి నేను గ్రాండ్గా చేసుకోవాలి. గ్రాండ్గా అంటే ఎలా? మొన్న పీయూష్ బర్త్డే పార్టీకి నువ్వు వచ్చావుగా, చూడలేదా? ఏమిటి ఆ కాగితపు తోరణాలు, ఆ బల్బుల అలంకరణలు, పిల్లలకి టోపీలు, ఆ పెద్ద కేకు, స్వీట్లు, చాక్లెట్లు, పాటలు. ఆ లెవెల్లో కావాలన్నమాట పుట్టినరోజు. ఎంత అవుతుందిరా నాన్న? మంచి డ్రెస్ కొనుక్కోవాలా? పైన ఇదంతా ఉందా? ఓ 5-6 వేలు అవదా? అమ్మో, 5-6 వేలే? 5-6 వేలతో మనం ఎన్నో మంచి పనులు చెయ్యొచ్చు. అవును, అసలు పిల్లల్ని కనకపోతే డబ్బంతా కోర్టులకి, దేశ సేవకి ఖర్చు పెట్టొచ్చు. అవే కదా మంచి పళ్ళు. నోర్మి వెధవ అననందుకు నా సంస్కారాన్ని నేనే అభినందించుకున్నాను. సరే, ఆదివారం ఇంకా 4 రోజులుంది కదా, చూద్దాం. పదండి భోజనం చేద్దాం, మళ్ళీ కరెంటు ఉండదు అని కొడుకు భుజం మీద చెయ్యి వేసి టేబుల్ దగ్గరికి నడిపించుకొచ్చాడు రమణ. వీణ్ణి పీయూష్ సతీష్ వాళ్ళ స్కూల్లో వెయ్యొద్దంటే వినలేదు రమణ. అసలు ఈ మధ్య ఏం వింటున్నాడు కనుక ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడు, మారిపోతున్నాడు. వాడికైతే అడిగినవన్నీ ఇస్తారు. మగపిల్లవాడు కదా. నేను గాగ్రా చోళీ కుట్టించుకుంటానంటే మాత్రం ఒప్పుకోరు అంది కాంతి గ్లాసుని టేబుల్ మీద గట్టిగా కొట్టి. ఇనుప టేబులు, స్టీలు గ్లాసు కనుక పర్వాలేదు. అదెంతవుతుందిరా కన్నా అన్నాడు తండ్రి. పట్టుదైతే ఓ 3,000 అవుతుందేమో, అనూహ్యని అడగాలి అంది. 3,000కి అరడజను డ్రెస్సులు వస్తాయి. గాగ్రా చోళీ అంటే పరిగెత్తడానికి వీళ్ళు, వేసుకోవడానికి వీల్లేదు. పెట్టె పూజ అన్నాను. అరడజన్ డ్రెస్సులు మాత్రం ఎందుకు? 2 ఉంటే చాలవు అంది చెంప మీద కొట్టినట్లు. మారుతున్న కాలంలో పెరుగుతున్న ఈ పిల్ల నెత్తిన నా భావాలు రుద్దడం తప్పేమో, కానీ ఎక్కడ తేలుతారు వీళ్ళు? ఇదిగో ప్లీడరమ్మ, సుబ్బారావుకి రేపు ఏ సంగతి చెప్పే. 6 కాచుకొని కూర్చున్నారు ఆ ఉద్యోగం కోసం. ఏదో స్నేహితుడు భార్యవని కదా.
నీకోసం కనిపెట్టుకుని కూర్చున్నాడు. రేపు తేల్చకపోతే బాగుండదు అని కొడుకు నడుము చుట్టూ చెయ్యి వేసి నిద్రకి పడ్డాడు రమణ. రమణ ఇటీవల కొన్న ఫోమ్ పరుపు అంగారాతల్పంలా ఉంది. ఒక చాప, 2 దిండ్లు, 4 గిన్నెలు, ఒక స్టవ్ ఉంటే చాలదా మనకి అన్న రమణే నందనవనంలా మార్చుకున్న ఆ ఇండ్లు అమ్మకముందు, ఆ 4 లక్షలు చేతిలో పడకముందు ఇన్ని కోరికలు, ఇన్ని అవసరాలు ఉండేవా? 30 ఏళ్ల నాడు మామగారు అతి కష్టం పైన కొనుక్కున్న పెంకుటిల్లు ఆయన పోయాక ఎవరికీ నివాసయోగ్యం కాకుండా పోయింది. అత్తగారు పెద్ద కొడుకు దగ్గరికి హైదరాబాద్ వెళ్ళిపోయింది. కప్పు నిండా కన్నాలు, పెచ్చులూడిపోయిన గచ్చు, పిచ్చి మొక్కలు, అడవిలా పెరిగిన ఆవరణ, అద్దెకొచ్చే దిక్కే కనిపించలేదు. కనీసం పెంకులన్నా కప్పించకపోతే దానికి పెట్టుబడి పెట్టి బాగు చేయించనందువలన ఎవరికి లాభం అని ఆలోచించి ఎవరి మటుకు వాళ్లే మౌనంగా ఉండిపోయినప్పుడు రమణకిక్కడికి ఉద్యోగం వచ్చింది. తన బాల్యం గడిపిన ఆ ఇల్లంటే అతనికి ప్రాణం. అప్పుడు దాన్ని యుద్ధ ప్రాతిపదిక అంటారే, అలాగా బాగు చేశాం ఇద్దరం. ఇంకా 2 మనుషులు. పెంకులు కప్పాం, పిచ్చి మొక్కలు పీకేశాం, గచ్చుకి మాసికలు పెట్టాం, వాకిట్లో పూల మొక్కలు, పెరట్లో కూరగాయలు. అత్తగారు వచ్చి చూసి, మీ నాన్న నాకేమి ఇచ్చిపోయారు కాదు, ప్రావిడెంట్ ఫండ్ మొత్తం నీ చెల్లి పెళ్ళికే సరిపోయింది. ఈ ఇండ్లు అద్దెకిస్తే నాకు కనీసం నెలకి 300 వచ్చేవి. బాగు చేయించడానికి నా దగ్గర డబ్బు లేకపోయింది అంది. అదేమిటమ్మా, ఆ 300 నేను పంపిస్తాలే, నేను అద్దెకి ఉంటున్నాననుకో అనేశాడు రమణ. ఇండ్లు బాగు చేయించడానికైనా అప్పు గాజుల జత అమ్మి తీర్చాం. అయితేనేం, అది నిజంగానే నందనవనమే. వేప చెట్టుకి ఉయ్యాల, నేల తడిసిన వాసన అగ్రణిస్తూ చదివిన పుస్తకాలు, తెచ్చుకున్న పీజీ డిగ్రీ, మా ఇద్దరితో వచ్చి చేరిన రవి, కాంతి, పెరిగిన ఖర్చులు, వాటిని తట్టుకోవడానికి 2-3 కాలేజీల్లో పార్ట్ టైం ఉద్యోగాలు, సాయంత్రం మళ్ళీ లా చదువు. కాలం గిర్రున తిరిగిపోలేదా? రాత్రులు ఇంత దీర్ఘంగా ఎప్పుడైనా ఉన్నాయా? తెల్లవారకపోతే బావుండును అని భావుకతతో అనుకున్న సమయాలున్నాయి. కానీ నిర్ణయాలు వాయిదా వేయడానికి ఎప్పుడూ కాదు. మనకు చిన్న ప్రమోషన్, కొంచెం జీతం పెరుగుదల, నాకు న్యాయవాద వృత్తిపైన పెరిగిన ప్రేమ, ఎన్రోల్మెంట్ కోర్టుకు వెళ్లడంతో అప్పుడప్పుడే అర్థం అవుతున్న ప్రపంచం. అదిగో అప్పుడే నేను, రమణ వంట ఇంట్లో పిల్లల కోసం లవంగాలతలు వండుతున్న సాయంత్రం. వీధంతా కమురు వాసన, కేకలు. పరిగెత్తి చూద్దును కదా, గుండె అవిసిపోయే దృశ్యం. 3 వంతులు కాలిపోయిన రోజా గురించి వీధి అందరికీ తెలుసు. ఎవరు ఏమీ మాట్లాడరు, మౌనం. ఆ సాయంత్రం లలిత వచ్చింది. సూదులు గుచ్చినట్లు చూసింది. నువ్వు, నీ మొగుడు, నీ పిల్లలు, నీ మొక్కలు, ఇదేనా జీవితం? అవతల వైపు చూడవా అంది. 4 రోజుల క్రితం లలిత గారి చేయూత ఆఫీసుకు వెళ్ళినప్పుడు అవతలి వైపు అర్థం అయింది. మంటలతో పరిగెత్తిన రోజా, ఫ్యాన్కి వేలాడిన మైథిలి, కాల్వలో తేలిన సుగుణ, వీళ్ళని గురించి పట్టించుకునే అవకాశం నాకెందుకు లేకపోయింది అంటే రమణ నవ్వేశాడు. ఏం చేస్తావు పట్టించుకొని? ఇంక నుంచి చేయూత తరపున కేసులు ఉచితంగా చేస్తాను, నీ జీతం మనకి సరిపోతూనే ఉందిగా. రమణ వద్దనలేదు. నేను చూడని ప్రపంచం ఎంతో ఉందో, నేను చదవని ఆర్థిక శాస్త్రం, చరిత్ర ఎంత ఉందో, నాకు తెలియని దృష్టికోణం ఏమిటో అర్థం అవుతుంది. రమణ అన్నగారమ్మాయి పెళ్ళి కుదురుతుంది. అబ్బాయికి ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది. డబ్బు కావాలి. పక్కా మెకానిక్ షెడ్ బాబాయ్ గారు తరుణోపాయం చెప్పారు. మీ ఇల్లు ఇప్పుడు బంగారం సార్. అప్పుడు మీ నాన్నగారు ఎంత కొన్నారో కానీ ఇప్పుడు గజం ఇక్కడ 5,000 దాటిపోయింది. ఎంత కాదన్నా 16-17 లక్షలు చేస్తుంది స్థలం.
ఈ పాతింటిని పట్టుకుని ఇంకా ఏం వేలాడతారు అని చెవిలో చెప్పేశాడు. అమ్మి వాటాలేశారు. రమణకి 4 లక్షలు వచ్చాయి. పోన్లే, పిల్లల చదువులకి పనికొస్తాయి. బ్యాంకులో వేసే రమణ అన్నాను. డబ్బు చేతిలో పడినా నెల తిరగకుండా కొత్త అపార్ట్మెంటు అద్దెకి కుదిర్చాడు. అమ్మో, ఇంతిల్లు మనకెందుకు, అంత అద్దె మనము ఎక్కడ ఇస్తాం అంటే ఒక నవ్వు నవ్వేశాడు. అన్నిటికీ ప్లీడరమ్మా, నీ ఉద్దేశం ఏమిటి అనేవాడు. ఇప్పుడు అడగడం మానేశాడు. అపార్ట్మెంట్లోకి మారాక వరుసగా ఒక్కొక్కటే కొనేసి ఇండ్లు నింపేశాడు. నాకొక గాజుల జత కూడా కొన్నాడు. నీ గాజులతోనేగా ఇండ్లు బాగు చేసుకున్నాం. నీ చేతులకి బంగారు గాజులు లేకపోవడం నాకు బాగుండదు అన్నాడు. సారీ రమణ, నేను ఇంకా బంగారం గాజులు వేసుకోను, మానేశాను అంటే పోన్లే కాంతి కుంచు అన్నాడు ఆరిందలాగా. అయిపోయింది. రమణ మారిపోయాడు. ఈ మధ్య వింత వ్యాఖ్యానాలు, వెక్కిరింపులు కూడా మొదలుపెట్టాడు. ఉండి ఒకనాడు బాంబు పేల్చేశాడు. ఈ ఇండ్లు నేను కొంటున్నాను, 2.5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చేశాను, మిగతాది బ్యాంక్ లోన్ పెట్టేశాను, నెలకి 3,000 కట్టాల్సి వస్తుంది అనేశాడు. నాకు చెప్పకుండా ఎందుకు చేశావిలా? చెబితే నీ బుర్రకి ఎక్కదు. ఆ లలితతో స్నేహం చేశాక నీకు ఉన్న మతి కాస్త పోయింది. ఎలా కడతావు నెలకి 3,000? అన్ని ఏర్పాట్లు చేశాను. ఇంక నుంచి నీ ప్లీడరీ పనికి స్వస్తి చెప్పి మన సుబ్బారావు కొత్తగా పెట్టిన రెసిడెన్షియల్ కాలేజీలో చేరిపో. నెలకి 10,000 ఇస్తా అన్నాడు. 3,000 బ్యాంకుకి కట్టు, మిగతాది దాచుకో, నీ ఇష్టం. అదేమిటి, నాకు ఈ పని నచ్చిందని కదా చేస్తున్నాను. అన్నీ మనకి నచ్చిన పనులే చెయ్యలేము తల్లి, ఇది జీవితం. ఇక్కడ ప్రాక్టికల్గా ఆలోచించాలి. నీ శక్తి సామర్థ్యాలని ఓడిపోయే కేసులకి దారపోస్తావు. ఏమిటి లాభం? అందువలన ఒక్క రేపిస్ట్కి శిక్ష వేయించావా? రోజామగుడిని జైల్లో పెట్టించగలిగావా చెప్పు? అయితే కేసులు గెలవని ప్లీడర్లంతా ఆ వృత్తికి స్వస్తి చెప్పి వేరే పనులు చేసుకోవాలా? అందరి సంగతి మనకు అనవసరం. రేపు నీ కొడుక్కి చదువు కొనాలి, నీ కూతురికి మొగుడిని కొనాలి. నిన్ను దేశసేవకి వదిలి భారమంతా నా నెత్తిని వేసుకోవడానికి నేను మీ అమ్మమ్మని కాను. ఆలోచించు, ఏం చేస్తావో. బోలెడు ఇంటెలిజెన్స్ కన్నా పిసరంత కామన్ సెన్స్ ముఖ్యం. కామన్ సెన్స్ వర్ధిల్లుగాక. పోనీ పోతే పోనీ, సుశీలని, ప్రియంవదని, ఇంకో ఝాన్సీని. మన కళ, మన పిల్లల్ని చదివించుకొని మన ఇల్లు దిద్దుకొని మిగతా కాలం టీవీని చూసేద్దాం. మన బ్రతుకు మన కోసం. ఇలాగే కదా నిరుడిదాకా చేయూతలో పనిచేసిన ఇందిర బ్యూటీ పార్లర్ తెరిచింది. వాళ్ళైనా పెద్ద ఉద్యోగం చేస్తున్న సౌందర్య చీరల బిజినెస్ పెట్టింది. వాళ్ళ అబ్బాయిని ఆస్ట్రేలియా పంపించింది. ఉదాహరణలు కొల్లలు. తెలివిగల, కామన్ సెన్స్ గల స్త్రీలు. గుండె గడియారంలా కొట్టుకుంటుంది. గడియారం ముళ్ళు కదలడం మానేశాయి. రాత్రి దీర్ఘమైపోయింది. ఎచటికి పోతావి రాత్రి. ఎంత దీర్ఘమైన రాత్రైనా తెల్లవారక తప్పదు కదా అంటూ వెలుగు కిరణాలు కిటికీల్లోంచి చొరబడి వచ్చి కాళ్ళని తాకుతున్నాయి. మెత్తగా, చురుగ్గా, ఓర్పుగా. తెల్లవారడం అంటే తేల్చి చెప్పడం చావో బ్రతుకు. వంటింట్లో చప్పుళ్ళు. రమణ కాఫీ కలుపుకుంటున్న వాసన. ఎదురుగా కప్పుతో వచ్చి నిలబడ్డాడు. కళ్ళ నిండా ధీమా, ఆత్మవిశ్వాసం. మంచం మీద నుంచి లేచి నిటారుగా నిలబడి అతని కళ్ళల్లోకి సూటిగా చూసి పళ్ళు తోముకోవడానికి వెళ్ళాను. పాపం రమణ.